అందరికి జై శ్రీరామ్. నా పేరు జోగిని అనురాధ. మేము శివశక్తుల మందిరం కూడా ఈ రోజు మేము కట్టుకొని మేము కంకణం కట్టుకొని మేము వీడికి వచ్చాము. మేము అమ్మవారికి ఎటువంటి ఈ ముస్లిమ్స్ అయినా సరే ఎవరైనా సరే అన్ని మతస్థులు మన దేవీ దేవతలను హింసపరుస్తూ మన మతం గురించి, మన మతం కాదు మన సనాతన ధర్మం, మన ఎవరిది పుట్టక ముందుకు, ఎవరి మతం పుట్టక ముందుకు మన సనాతన ధర్మం, మన పద్ధతి, మన లెక్క, మన అమ్మవారు కటమైసమ్మకైనా కుమ్మరగూడెంలో ముత్యాలమ్మకైనా కానీ ఇటువంటి వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి మేము చాలా బాధాకరంగా ఉన్నాము. మేము శివశక్తులము, జోగినిలము, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి రావడం జరిగిందనమాట. ఇంకా ప్రభుత్వం స్పందించకుంటే మాత్రం మేము ఇంకా తీవ్రంగా మేము బోనాలు కానీ ఇంకా వివిధ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఇలాంటి అరాచకం చేశారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఏందంటే వాళ్ళు ఇప్పుడు కుమ్మరగూడెం ముత్యాలమ్మ గుడికాడ చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక పిచ్చోడు అని చెప్పి వాళ్ళు ముద్ర వేశారు. మరి ఇక్కడ చేసినోడు వాడు కూడా పిచ్చోడా? మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? మరి హిందూ రాష్ట్రమా? మాకు హిందూ రాష్ట్రంగా కూడా ప్రకటించాలి, మాకు ఇది చెయ్యాలి. మన ఏదైతే మన గల్లాలలో ఫండ్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే కానుకలు ఇచ్చిరో అన్య మతస్థులకు కూడా చెందకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన పైసా మన దేవి దేవతలకు ఇచ్చే కట్న కానుకలైనా సరే మన హిందువులకే చెందేటట్టు కావాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. వెనకాల ఎవరైనా ఉన్నారనుకోవచ్చు, నిజంగానే మతస్థిమితం లేదా? ఏం జరుగుతుంది? ఇది పెద్ద గూడుగుటాని లెక్క ఒక కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఎక్కడ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా ఇటువంటి సంఘటనలు మాత్రం తీవ్రంగా జరుగుతున్నాయి. మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇంకా మాత్రం మేము ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మేము మా ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీ, మేము ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అమ్మవారి కోసం మేము పుట్టినాం, అమ్మవారి కోసం మేము జన్మించడం, సేవ చేసుకోనికి మేము ఉన్నాం కాబట్టి మేము ఇంకా తీవ్రంగా ఖండిస్తాము. ఇది నిజంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ని అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఇటువంటివి ఏవి కాదు. ప్రభుత్వం తలుచుకుంటలేదు, ముందస్తు అడిగేస్తలేదు, హెచ్చరిస్తలేదు. ఇటువంటివి చేస్తే ఈ పరిణామాలు ఇట్లుంటాయని చెప్పి వాళ్ళు వెల్లడించాలి. కానీ ఎటువంటి హిందువులకు అనేది రక్షణ లేదు. ఎక్కడ కూడా చూసినా గానీ ప్రతి రాష్ట్రంలో కూడా మాత్రం హిందువులకు మాత్రం ప్రొటెక్షన్ లేదు. మరి హిందువులు అన్ని మతాలని బాగానే గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. బట్ ఇతర మతాల వాళ్ళు మాత్రం హిందువులు ఎందుకు టార్గెట్ చేస్తారు? మనకు తల్లి తండ్రి, మన గురువు, మన దైవం అని మన దైవమైన మన గురువులైన ఒక సభ్యత, సంస్కృతి, సాంప్రదాయం నేర్పించి ఇతరులని కొట్టొద్దు, తిట్టొద్దు, హేళన చేయొద్దు, అందరూ ఒకటే అన్నట్టు నేర్పించారు. కానీ వాళ్ళు ఇదే అలసగా తీసుకొని మాత్రం మన హిందువుల పైన దాడి చేస్తున్నారు. అని ఈసారి మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇంకా పెద్ద ఎత్తున మాత్రం మేము ముందుకు ప్రజల సోదరులారా, మన హిందూ మన గుళ్ళకు గోపురాలకు, మన బాలల పైన కూడా అత్యాచారాలు, ఈ వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి అందరు కన్ను తెరుచుకోండి. ఇప్పటికైనా అందరూ ఒకటిగా భావించకండి. మన రాజ్యం మనం మంచుకుంటే అందరు బాగుంటారు. మొన్న రీసెంట్లీ అయింది. అయితే ఇప్పుడు ఎవరైతే మన సీఎం గారు ఉన్నారో అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళని తప్పనిసరిగా డ్రెస్ తో రావాలని చెప్పి ఒక టాపిక్ వచ్చింది. ఈ విధంగా ఆలోచించుకుంటే ముస్లిం వాళ్ళకి మీరు ఒక పొద్దుంటారు కదా 41 రోజు, మీరు మాత్రం కరెక్ట్ టైంకి అంటే 6 గంటల లోపే మీరు ఒకవేళ లేట్ అయినా పర్లేదు, అక్కడ డ్యూటీ అయిపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం తొందరగా ఇంటికి వెళ్ళి మీ ఒక్క పొద్దులని చూసుకొని ఒక మాట చెప్పారంట. ఈ విధంగా ఆలోచించుకుంటే మన మీద వివక్షత, మన ప్రభుత్వం మన మీద వివక్షత ఉంది. ఇప్పుడు చేసిన ఆ టైంలో ముస్లింల రాజ్యమే నడిచేది, వాళ్ళే మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు. మెయిన్ టాపిక్ చూసుకున్నామంటే ఇదంతా మూక చూసుకుంటే ఇప్పుడు కూడా వాళ్ళ దాన్నే మొత్తం మన తెలుగు దేశాన్ని మొత్తం కింద తొక్కేసి వాళ్ళ దాన్ని నడిపిద్దామన్న ఆలోచనతో ఇలాంటివి అన్ని జరుగుతున్నాయని మేమైతే అనుకుంటున్నామండి. దీన్ని ఖండించాలి, తప్పకుండా దీన్ని ఖండించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి అయ్యప్ప మాల వేసుకుంటే, ఈ న్యూస్ కూడా మీరు అందరు చూసి ఉంటారు, అయ్యప్ప మాల వేసుకుంటే సస్పెండ్ చేస్తామనంటే మరి మన దేవుడు కాదా? మరి వాళ్ళ దాంట్లో కూడా నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటారు. మళ్ళీ ఎంతో మంది పోలీసులు ఉన్నారు, కమిషన్ వాళ్ళు అందరినీ సస్పెండ్ చేయండి. వాళ్ళ దాంట్లో కూడా సస్పెండ్. ఇదే ఇవాళ వీడు మన దేవుడి దగ్గర చేసింది ఏ దర్గాలోనే ఏ మధ్యలో మనవాడు చేసి ఉంటే వాళ్ళు ముక్కలుగా నరికి వారేస్తుండే. మరి మన హిందూ సోదరం చేతగాని వాళ్ళ చేతని కాదా? మరి ఏమైతుంది? మన హిందూ ఆయన ఏమైతుంది? వీడిని కూడా అట్లనే చేయాలి. ఎట్లయితే బంగ్లాదేశ్ లో చెట్టు గాలి చేసిరో వీడిని కూడా అట్లనే కాలవాలి.
అట్లనే కాలుస్తేనే అమ్మవారి శాంతి తీసుకుంటారు, లేకపోతే రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మొత్తం అమ్మవారి ఆగ్రహానికి బలి ఖచ్చితంగా అవుతుంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా శనార్థులు. సంఘటనం ఒక యజ్ఞం సమిదగ మన జీవనం, భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా, మిలమిల మెరిచే ఒక అగ్నికణం నిలిచిందా తన కోసం ఏనాడైనా. ఇట్లా ఆ సనాతన కాలం నుంచి గుట్టంగా ఇప్పటి వరకు, ఈ ప్రస్తుతం ఉన్న కాలం వరకు 2026 వరకు గుట్టంగా ఎప్పుడైతే భారతదేశం పుట్టిందో ఇప్పటి వరకు గుట్టంగా ఇది హిందువుల భారతదేశం. ప్రతిసారి గుట్టంగా హిందువుల దేవాలయాల పైన దాడి చేయడం ఒక మతం. దీనికోసం మాకు న్యాయం కావాలి అని మేము పోరాడుతున్నది ఒక మతం. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ గుట్టంగా చూస్తున్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు గుట్టంగా చూస్తున్నారు. ఏ రాష్ట్రంలో గుట్టంగా వాళ్ళ ధర్మాల పైన వాళ్ళ దేవాలయాల పైన దాడులు జరగలే, కేవలం ఒక తెలంగాణలో మాత్రమే జరుగుతుంది. ఈ తెలంగాణలో జరగడానికి కారణము మరి ప్రజలు కారణమా, మా హిందువులు కారణమా, మా చేతగానితనమా, లేకపోతే ఇతర మతస్థుల బలమా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ ఇంబడుండి నడిపిస్తుందా? ఇవన్నీ గుట్టంగా ఈ కట్టమైసమ్మ దగ్గర జరిగిన సంఘటన చివరిది కావాలి. ఎందుకు అనంటే ఎన్నోసార్లు దేవాలయాల పైన మీరు దాడులు చేస్తూ, మేము నిరసనలు చేస్తూ, మేము న్యాయం కావాలని పోరాడుతూ, అది న్యాయం జరగకుండానే ఇంకో సమస్య వస్తుంది. ఏ దేవాలయంకు న్యాయం జరగకుండానే ఇంకో దేవాలయము మీద దాడి చేస్తున్నారు. అట్లా ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఏ దేవాలయం పైన దాడి చేస్తారు? మరి అప్పుడు కూడా మేము ఏం నిరసనలు చేయాలి? మరి ఇట్లనే ఖాళీ ఒక్క పొద్దులుండి ధర్నాలు చేసి రోడ్ల మీద బస్సులు ప్రజలకు ఇబ్బంది పెట్టేటట్టుగా రోడ్లు బంద్ చేసి మేము కూర్చుంటాం. అది తర్వాతకి ఇంకో దేవాలయం. అట్లా మీరు దేవాలయాల పైన దాడులు చేస్తూ, మేము మమ్మల్ని రెచ్చగొట్టిస్తూ, మేము అట్లా గల్ల పట్టుకున్నా కొట్టినా అన్ఎక్స్పెక్టెడ్ లా కొట్టే విధంలో అతను ఒకవేళ చనిపోతే గిట్టంగా మా హిందువుల మీద మీరు అనేకమైన కారణాలతోటి హిందువులే కావాల్చుకొని ఒక ముస్లిం అబ్బాయిని చంపిండు అని నింద మా మీద వేస్తుండ్రి. అట్లా మేము చంపొద్దు, అట్లా మాకు న్యాయం జరగది, అట్లా మీరు వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడరు. మరి ఇట్లా మేము ఏం చెయ్యాలి? మా ప్రజలు, హిందువుల ప్రజలు కూటంగా సిగ్గు తెచ్చుకోవాలి. ప్రతిసారి మన దేవాలయాల పైన, మన ధర్మం పైన, మన దేవీ దేవతల పైననే కించపరచడం గాని, ఆ దాడులు చేయడం గాని జరుగుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ నుంచి ఏ దేవాలయ పైన దాడులు జరగద్దు. మా దేవతలకు గాని, మా అమ్మని కొడుతున్నారు, మన అమ్మని కొడితేనే మనం వచ్చి అడుగుతున్నాం. మరి మనం పోయి ఏ ఆ తల్లులని, ఏ తండ్రులని కొట్టట్లేదు, తిట్టట్లేదు. అట్లా వాళ్ళ మతస్థుల తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తున్నామో మన మతంలో ఉన్న భరతమాతని గాని, మన దేవీ దేవతలను గాని అందరూ ఐక్యమత్యం తోటి మాకు రెస్పెక్ట్ కావాలి, మాకు ఒక న్యాయం కావాలి, మాకు సేఫ్టీ కావాలి. మేము శివశక్తులం కేవలము అమ్మవారి పేరు మీదనే బ్రతకట్లేదు. మా అమ్మవార్లకు ఎవరైనా వచ్చి మా గుడిల పైన గాని, మా మతం మీద గాని ఎవరన్నా నోరు తెలిసి మాట్లాడినా, కించపరిచి మాట్లాడినా నాలుక తెగ్గొస్తామని ఏ విధంగా మేము అందరం శివశక్తులము సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాము. మరలా గుట్టంగా ఏ దేవతల పైన, ఏ గుడిల పైన అయినా సరే ఎవరైనా దాడులు చేసినా మేము ఏ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే, అతను మాకు కంటబడ్డ క్షణాన్న ఏమంటారు, కత్తికి ఒక అండుగా దాన్ని నరకకపోతే మా హిందుత్వం మీద మేము శివసత్తులము ఈ చిగాలే ఊగమని మేము ఈ మీడియా ద్వారా చెప్తున్నాము. ఎవడైనా సరే ఇంకోసారి మా గుడిల పైన దాడి చేస్తే ఖచ్చితంగా అదే ఏ మీడియా ఉన్నా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఆ ప్రభుత్వం ముందరనే వాడిని తలపండు తీసినాకనే మేము మాట్లాడతామని ఈ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.